హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. ఇక్కడ చూసారా నాగప్రతిష్ఠలు ఎంతగా జరిగినాయో. ఇది ఉమా కాటకుటేశ్వర లింగేశ్వర స్వామి సన్నిధానంలోనే ఈ యొక్క నాగప్రతిష్ఠలు జరిగినాయి. వివాహం కాని వారికి వివాహాలు జరిగేందుకు ఇక్కడ అర్చకులు పూజలు చేసి ప్రతిష్ఠింపజేస్తారు. అలాగే ఇక్కడ రావి చెట్టు చుట్టూరు ఈ యొక్క నాగప్రతిష్ఠలను చేశారు. అలాగే కూడా అక్కడ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. కొబ్బరికాయలు కొట్టిన వారు గట్ట అక్కడ అభిషేకం చేసేందుకు. ఒక ఊరికి భక్తుల పేరు రావడం మీరు ఎక్కడన్నా విన్నారా? అది ఇదే. కాటడు తండ్రి, కోటడు కొడుకు, కాట కూటేశ్వరం అని ఆ ఊరికి పేరు వచ్చింది. అలాగే ఆ యొక్క కాటడు కోటడు అనేటటువంటి పేరు చిరస్థాయిగా నిలిపేందుకు ఆ స్వామివారు ఆ పేరు స్వామే అడాప్ట్ చేసుకున్నారు. ఎలాగైతే తండ్రి పేరు పిల్లలకి మనవలకి పెడతారు, ఎక్కడైనా ఉన్నదే, కానీ భక్తుల పేరు భగవంతుడు అడాప్ట్ చేసుకుని ఆయన పెట్టుకున్నారు. ఆయన పేరు భార్య అయినటువంటి పార్వతీమాత పేరు ఉమా, ఆయన పేరు కాట కూటేశ్వరని తండ్రి కొడుకుల పేరు, భక్తుల పేరు ఆయన ఉంచుకున్నారు కాటకుటేశ్వరుడు స్వామి అని చెప్పని. ఇది మా ఊరికి దగ్గరలోనే ఉందని చెప్పి గత 2 వీడియోలుగా చెప్తున్నాను కదా. స్వామివారి కళ్యాణం దగ్గరుండి చేస్తున్నారు ఈ యొక్క శ్రీ మహావిష్ణు వెంకన్న బాబు రూపంలో కలియుగ ప్రత్యక్ష దైవం. మీరు చూసారా? ఈ యొక్క భక్తుల పేరు ఉంచుకుని ఎక్కడైనా భక్తుల పేరు మీద ఊరు ఉండడం కానీ, స్వామివారి పేరు భక్తుల పేరు స్వామి ఉంచుకోవడం కానీ మీరు ఎక్కడన్నా విన్నారా? ఇది సత్యంగా జరిగింది. స్వామి దయ అంతగా ఉంటుంది. భక్తుల కోసం అంత కిందకి దిగొస్తాడు. నేను చెప్పింది సత్యం. స్వామిని నమ్ముకోండి, ఇహపరాలు పొందండి. ఈశ్వరుడు కరుణ మీకు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మన అందరికీ కూడా ఇహపరాలు స్వామి అనుగ్రహించాలి. భక్తులను సదా కాపాడేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు కృప అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలి.